జోగి రమేష్ గారి పిలుపు మేరకు మనం ఈ కోటి సంతకాల గురించి మనందరం ఈ కోరికలో ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రజలకు అందిస్తే బాగుపడుతుంది దేశం అన్న విషయంలో మన జగనన్న ఆ విషయాన్ని చాలా వరకు నిరూపించుకున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం కూడా చేయడం జరిగింది. విద్య, వైద్య, వ్యవసాయంలో ఎంతగా సంపాదించుకోవాలి, ఎంతగా దాచుకోవాలి, ఎంతగా దోచుకోవాలన్న విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మన జగనన్న ప్రభుత్వం ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం ప్రజలకు ఇస్తే ప్రజలందరూ బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది అన్న ఒక్క ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మేరకు మనకి వైద్యం, విద్య కంపల్సరీ కావాలన్న ఒక విషయంలో విద్య గురించి ఎంత బాగా చెప్పారో, వైద్యం గురించి ఎంత బాగా చెప్పారో మన జగనన్న గురించి తెలుసు. అందుకనే చెప్పి డాక్టర్లు ఉంటే ప్రాణాలు ఎంతో మందిని రక్షించవచ్చు, చెయ్యొచ్చు అన్న ఒక కారణంతో మెడికల్ అన్నది నిరూపించి మన 17 తెచ్చారు మనకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ 17లో 10 కంప్లీట్ గాను చేద్దాం అనుకున్న ఆ రోజు మనకు అవ్వలేకపోవడం జరిగింది. 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ గా చేశారు. పునరుద్ధరణ చేసినా కూడా కూటమి ప్రభుత్వం అంటే ఏది చేయలేదు అన్న విషయం మీద మనకి చెప్పుకుంటూ వచ్చారు. అదేది లేదు, జరిగిందని మనం నిరూపించడం కూడా జరిగింది. సోషల్ మీడియా అయినా సరే, మీడియా ద్వారా అయినా మనం అదంతా కూడా నిరూపించాము. అలాగే ఈ కోటి సంతకాలను కూడా మనం సంతకాలు చేసి మనందరం కలిసి జగనన్నకి అప్పిచెప్పి ప్రధాన మౌలిక వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రైవేట్ కారణంగా కాకుండా గవర్నమెంట్ పరంలోనే జరిగించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం అందరూ చేయాలని మన జగనన్న తోటి జోగి రమేష్ గారు కలిసి మన అందరం కలిసి నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఆ కోటి సంతకాలతో ప్రైవేట్ కరణ ఆగిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరినీ కూడా బాధ్యత